వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో జ్ఞాన విజ్ఞాన వేదిక 18వ జిల్లా మహాసభలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పద్మవాణి పాఠశాల నందు ఆదివారం గుత్తి మండల శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జ్ఞాన విజ్ఞాన వేదిక 18వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ముందుగా విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక నాయకుల జాతీయ పతాక ఆవిష్కరణ మరియు జ్ఞాన విజ్ఞాన వేదిక జెండా ఆవిష్కరణ చేయబడింది. దాని తర్వాత సభ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. సభలోని వ్యక్తులు మాట్లాడుతూ మూఢనమ్మకాలు సమాజ ప్రగతికి అవరోధంగా ఉన్నాయని, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని, ప్రభుత్వం, ఉన్నత పదవుల్లో ఉన్న దేశ నాయకులు సనాతన ధర్మం పేరుతో ప్రజల్లో మూఢనమ్మకాలను, అశాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నారని, కళాశాల విద్యార్థులు లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలను రూపొందించి వారిలో శాస్త్రీయ ఆలోచనలు రేకెత్తించేలా పనిచేసే రాబోయే తరాలైన శాస్త్రీయ దృక్పథంతో నడుచుకునేలా జ్ఞాన విజ్ఞాన వేదిక పనిచేయాలని సూచించారు. తర్వాత జిల్లా జన విజ్ఞాన వేదిక నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పివి రామిరెడ్డి, సత్యనారాయణ, సాకే భాస్కర్, ప్రసాద్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రంగన్న, వికే పద్మావతి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్ మురళీధర్, తరిమల అమర్నాథ్ రెడ్డి, జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు రామాంజనేయులు, మండల కార్యదర్శి రఘునాథ్, కళామండల కోశాధికారి సీతానంద, పద్మవాణి స్కూల్ కరెస్పాండెంట్ బాబు మరియు జన విజ్ఞాన వేదిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణించి గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించగల జలాంతర్గాములను, మిసైల్స్ను ఈరోజు తయారు చేసుకోగలుగుతున్నాం. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించగలిగినటువంటి స్థాయిలో ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మన సొంతమైంది. ఇవన్నీ కూడా చూసినప్పుడు మన దేశం ప్రపంచ దేశాలతో సమానంగా ఈరోజు చేరినారు. ఆర్థిక సంపద లెక్కలేనంతగా పోగుబడిందని చెప్పి మనకు లెక్కలు చెబుతున్నాయి. ఈ మహాసభ విజయవంతం కావాలని చెప్పి సత్యసాయి జిల్లా కమిటీ తరఫున ఈ మహాసభకు వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఏజీ రామ్మోహన్ సార్ గారిని, క్లుప్తంగా రాజమోహన్ సార్ గారిని, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గేయానంద్ సార్ గారు, మాజీ ఎమ్మెల్సీ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే కంబదూరు నుండి చేసినటువంటి చిక్కప్ప గారికి స్వాగతం, పెద్దడుగు నుండి చేసినటువంటి నాన్సన్ సార్ గారికి, అలాగే ఈశ్వరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇది ముందర మాట్లాడిన వాళ్ళు ఒక విషయం చెప్పారు, ఎప్పటికంటే ఇప్పుడే అవసరం ఎక్కువ. అది నిజం. 2 రోజుల ముందర ఈ రకంగా చదువు సరే ఎందుకు అంటే శాస్త్రీయ దృక్పథాన్ని పెంచిన చదువు కాబట్టి రోజుకు మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. అసలు మన చదువు మేధావం చేయలేదు, మనిషిని చేస్తారు కానీ మేధావం చేయడం లేదు. పర్యావరణ కాపాడాలంటున్నారు, కాపాడాల్సింది మనిషిని అంటున్నా. కాబట్టి దయచేసి దీని మీద జన విజ్ఞానంగా బాగా ప్రచారం నేను కోరుకుంటాను. చివరిగా మతోన్మాదం ఎవరిదైనా చంపేది మానవతనే. మతోన్మాదం మానవ సంహారాలను ఆపలేము మన మానవహారాలు. లౌకిక రాజ్యం కావాలంటే భావ విప్లవం రావాలి. మతం రాజకీయాలు అక్రమ దాంపత్యానికి కూడా గెలిపించాలి. ప్లాస్టిక్ మీరు ఎవరైనా చెప్పండి, సైన్స్ అంటే ఏంటి? ఒకళ్ళు చదువుతున్నారా లేదా? చదువుతున్నారు కాబట్టి మీరు అందరూ జన విజ్ఞాన వేదికలోకి రావాలి. చూస్తారా? ఇది క్లాస్ రూమ్ లో సైన్స్ అవుతారు కదా. నేను జన విజ్ఞాన మీద అందరూ కూర్చున్న వాళ్ళు ఇంతమంది వచ్చారు. అనంతపురం నుంచి వచ్చారు, రాయదుర్గం నుంచి వచ్చారు, చాలా దూరం బ్రహ్మ సముద్రం అట్లా చోట్ల నుంచి వచ్చారు.